లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి టీడీపీలో ఉన్న నేతలు అయితే అంటున్నారు. ఎందుకు చంద్రబాబుని తీసేసి డైరెక్ట్గా సీఎం చేస్తే పోద్దిగా? పవన్ కళ్యాణ్ ఒకటి ఇచ్చారు, ఆయన తీసేసి ఈయనకి ఇస్తారా లేదా ఇద్దరిని డిప్యూటీ సీఎంలు పెడతారా? లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తే వైఎస్ఆర్ పార్టీకి బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఈసారి ఎన్నికల్లో తుక్కుగా తెలుగుదేశాన్ని ఓడించి వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటుంది. ప్రజలకు సేవ చేయడానికి పదవులతో అవసరం లేదు, ఆయనకుండే పోర్ట్ఫోలియో సరిపోద్ది. జనాల్లో స్పందన లోకేష్ మీద అనే దాంట్లో పెద్ద స్పందన ఏమి లేదు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి టీడీపీలో ఉన్న నేతలు అయితే అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? లోకేష్ గారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, ఆయన తీసేస్తారా? అంటే టీడీపీ వాళ్ళు కొంతమంది అంటున్నమాట ఆయన డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి. ఎందుకు చంద్రబాబుని తీసేసి డైరెక్ట్గా సీఎంని చేస్తే పోద్దిగా? డైరెక్ట్ సీఎంని చేసుకుంటే పోద్దిగా? మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఉండి మళ్ళీ ఇంకా 6 నెలలు నాకు మళ్ళీ సీఎం అంటారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటారు. ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఉన్నారు? 24 మంది. 24 మందిలో ఎవరు పనికిరారా? లోకేష్ ఒక్కడే పనికి వస్తాడండి డిప్యూటీ సీఎంకి. పవన్ కళ్యాణ్ ఒకటి ఇచ్చారు, ఆయన తీసేసి ఈయనకి ఇస్తారా లేదా ఇద్దరిని డిప్యూటీ సీఎంలు పెడతారా అని తెలియాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి జనసేన నేతలు అంటున్నారు, దీనికేం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి ఎలా వీళ్ళు 22 సీట్లకు సీఎం ఎలాగిస్తారు? వాళ్ళు 135 సీట్ల దాకా టీడీపీకి ఉన్నాయి కదా, ఈయనకి ఎలాగిస్తారు పవన్ కళ్యాణ్కి? ఎవరు అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి జనసేన నేతలు అంటున్నారు. ఏ ప్రధాన పాత్ర? తెలంగాణలో పోటీ చేశాడు పవన్ కళ్యాణ్, ఒక్క సీటుకి డిపాజిట్ కూడా రాలేదు. ఇక్కడున్న వర్గం ఆయనకి ఉండేది తెలంగాణలో, హైదరాబాద్లో కాపురం పవన్ కళ్యాణ్, మరి అక్కడ ఒక్క ఓటు రాలేదు. మరి ఈయనకి 22 సీట్లు వచ్చినాయంటే తెలుగుదేశం బలం మీద వచ్చినాయా, ఈయన బలం మీద వాళ్ళకు వచ్చినాయా, వాళ్ళ బలం మీద ఈయనకు వచ్చినాయా? ఏం అర్థం కావట్లేదు కదా. వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకొని ఇచ్చుకొని పవన్ కళ్యాణ్కి ఇచ్చుకుంటారు, లోకేష్కి ఇచ్చుకుంటారు. ఇంకా ఉన్న మంత్రులలో సమర్థమైన నాయకులు ఎవరు లేరా? లోకేష్ పవన్ కళ్యాణేనా? ఉన్న మంత్రులలో సీనియర్లు తెలుగుదేశం పార్టీ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మనిషిని పరిపాలన విధానాన్ని చట్టపరంగా అన్నీ సక్రంగా చేయగలిగిన వాళ్ళు కానీ ఏదో నా కొడుకని ఏదో కులం అడ్డం పెట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ కులం పేరు చెప్పి ఓటు తెచ్చి మాకు కలిపి మమ్మల్ని గెలిపించాడని వాళ్ళ విశ్వాసం లాగా ఉంది. ఏమంటే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ చేర్పించిన సభ్యత్వాలన్నీ లోకేష్కి ముడిపెట్టి లోకేష్ చేర్పించాడు ఇంత సభ్యత్వాన్ని, అది ఒక పుకారు. అది ఏమంటారు, ఎలా ఉండబోతుంది అంటారు? లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తే వైఎస్ఆర్ పార్టీకి బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఈసారి ఎన్నికల్లో తుక్కుగా తెలుగుదేశాన్ని ఓడించి వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు పడిపోయింది కదా, మళ్ళీ వచ్చే అవకాశం లేదంటారు కదా. వాళ్ళు 23 సీట్ల నుంచి 135 సీట్లకు వచ్చిన వాళ్ళు, మేము 11 సీట్ల నుంచి 120, 130కి రాలేమా? 10 సీట్లు పోయి నువ్వు 23కు వచ్చి 23 నుంచి 130 దాకా వచ్చినప్పుడు మేము 11 నుంచి మేము 130, 140 సీట్లకు మేము ఎందుకు రాకూడదు? మేము ఒంటరిగా పోటీ చేశాము వైఎస్ఆర్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో, 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేశాము. మీరు 3 పార్టీలను కలుపుకొని 3 కలిపి చేసి అబద్ధ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా సరిగా నెరవేర్చకుండా ఇప్పటికి కూడా 7 నెలలు అయింది. మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలుపరచలేదు. మీరు గెలిచినప్పుడు మేము ఎందుకు గెలము? మేము చేసింది మాకు ఒంటరిగా మా పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది. మీ 3 గెలిచి కూడా 50% ఓట్లు వచ్చినాయి. మేము గెలకపోవడం ఏంటి? మాకు పునాదులు ఫుల్గా ఉన్నాయి, గట్టిగా ఉంది వైఎస్ఆర్ పార్టీకి. ఇప్పటికి కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు చేసిన అధిక ధరలు, నిత్యావసర సరుకులు అని అన్ని వ్యాపారాలన్నీ కుదేలైపోయినాయి. నిత్యావసర వస్తువులు అన్నీ ప్రతిదీ పెరిగి పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క వ్యత్యాసం చూసి ప్రజలందరూ మిమ్మల్ని వ్యతిరేకించి ఈసారి నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైనా సరే
మీరు కాసుకోండి. ప్రజలకు సేవ చేయడానికి పదవులతో అవసరం లేదు, ఆయనకుండే పోర్ట్ఫోలియో సరిపోద్ది. ఆయన చేయదలుచుకుంటే ఇంకా ఏదైనా ఐటీ కంపెనీలు అవి తీసుకొచ్చి యువతకు ఏదైనా డెవలప్మెంట్, యువతకు ఫస్ట్ ఆ కంపెనీలు ఇండస్ట్రీలు అవి తీసుకొచ్చి, ఇండస్ట్రియల్ పార్కులు అవి తీసుకొచ్చి ఇప్పుడుండే యూత్ పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే చాలు. డిప్యూటీ సీఎం ఇంకోటి అదేనే, అదర్వైజ్ అది అంత అవసరమేమి లేదు. ఉండే పదవి చాలు. కాలానుగుణంగా పదవులు వాటికంతకు అయ్యే వస్తాయి, కానీ వాటి గురించి ఎంపర్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ నాన్నగారు ఎట్టా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలు. ప్రజలకు ఏదైనా ఇప్పుడుండే పరిస్థితుల్లో నిరుద్యోగం పెరిగిపోయింది. యూత్ వాళ్ళకి ఏంటంటే ఎట్లాగో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పన చేయలేరు కాబట్టి ఇండస్ట్రియల్ పార్కు అవి పెట్టి ఐటీ కంపెనీలు అవి తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పన చేస్తే ఇక్కడే ఉద్యోగం కానీ పిల్లలకు కానీ వచ్చుంటే ఇక్కడ రెవెన్యూ పెరుగుద్ది. ఫస్ట్ మన గవర్నమెంట్కి ఆదాయం పెరుగుద్ది. ఇప్పుడు బెంగళూరు, చెన్నై వంటి హైదరాబాద్ వంటి మహానగరాలకి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల అక్కడ వాళ్ళు పర్చేజింగ్ చేయించి ఆ రాష్ట్రాలకి రెవెన్యూ పెరుగుతుంది, కానీ మనకేం రావట్లేదు. ముఖ్యంగా ఒక బట్ట కొనాలన్నా లేకపోతే ఇంకోటి ఒక బండి కొనాలన్నా అక్కడ గవర్నమెంట్కి అక్కడ రెవెన్యూ వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ కంపెనీలు కొన్ని అక్కడ అంత రాష్ట్రాలతో పోటీ పడలేకపోయినా కొన్ని పరిశ్రమలు ఏదో కొన్ని ఐటీ కంపెనీలు కొన్ని పెట్టుంటే ఇక్కడ ఉద్యోగాలు వచ్చి ఉంటే ఇక్కడ ఇప్పుడు పర్చేజింగ్ కెపాసిటీ అనేది ప్రజలకు పెరుగుద్ది. కొనుగోలు ఏది వస్తువు కొనుగోలు చేయటం అనేది పెరుగుద్ది. బట్ట కానీ బండ్లు కానీ ఏదైనా కానీ ఇక్కడ గవర్నమెంట్కి ఆదాయం పెరుగుద్ది. అవి చూసుకోవాలి. కానీ అది కాదు సార్. ఇప్పుడు మరి లోకేష్ గారు కూడా మొన్న టీడీపీ సభ్యత్వ నమోదులో దానికంటూ ఒక ముద్ర వేశారు, చురుగ్గా ఉండాలి అని చెప్పేసి నేతలు కూడా అంటున్నారు కదా. వస్తే డిప్యూటీ సీఎంగా వస్తే తనకంటూ ఇంకా గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా. ఇప్పుడు లోకేష్ గారి గ్రాఫ్ బాగానే ఉంది, ఆయన గురించే బ్యాడ్ ఏం లేదు. ఆయనకుంటే పదవి చాలు. ఇంకా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకా ఉప ముఖ్యమంత్రి అవసరం ఏముంది? ఇప్పుడు రేపు ఉప ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. తండ్రి ఏమో ముఖ్యమంత్రి, అంత ఈయన ఉప ముఖ్యమంత్రి అని కొంచెం రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. అవసరం ఏముంది? అవసరమైతే ముఖ్యమంత్రి అవుతాడు. వాళ్ళ నాన్నగారు ఏదైనా కేంద్రానికి అటు ఇటుగా పోతే, గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ పోతే ఆయనే అవుతాడు ముఖ్యమంత్రి. అంత అవసరం ఏముంది? చంద్రబాబు గారు కూడా వయసు రీత్యా కూడా ఉంది. ఆయన ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళు అయినాక చంద్రబాబు లోకేష్ గారికి అప్పచెప్పడం కరెక్టు. ఆయన ఏదైనా కేంద్రానికి వెళ్ళిపోవడం కరెక్ట్. అని ఇక్కడ ఈ రాజధానిలో అన్ని ఈ ప్రజలకు కొంచెం వాళ్ళకి ఈ భూములు ఇచ్చిన ప్రజలకి ఏదైనా వాళ్ళకి కొంచెం ఇంకా ఏదైనా మెరుగైన వాళ్ళకి కొంచెం ప్యాకేజీలు కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి భూములు వాళ్ళకి ఇచ్చేసి ఈయన కేంద్రానికి వెళ్ళిపోతే కొడుకు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఏముంది? జనసేన నాయకులేమో సీఎం సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా జనసేన నాయకులు అంటున్నారు. మంచి ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా కొంచెం నేర్చుకోవచ్చు. ప్రజల్లో ఉంటే ఆయన అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, తప్పేం లేదు. ఆయన ముందు పరిపాలన అనేది అనుభవం రావాలి, ముందు ఆయన అవ్వచ్చు, తప్పేముంది? ఈ 2029లో కొన్ని ఎక్కువ సీట్లు పోటీ చేసి వస్తే ఆయన కూడా అవ్వచ్చు ముఖ్యమంత్రి. ఆయనే కాకూడదని ఏం లేదు కదా. ఆయన ప్రజలకు మేలు చేసి ప్రజల్లో తిరుగుతుంటే ఆయనకి గ్రాఫ్ పెరిగితే ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు, తప్పేం లేదు దాని గురించి. జనసేన నాయకులు అంటున్నమాట 2024 ఎన్నికల్లో జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే ఇవ్వాలి తనకంటూ కూడా అంటున్నారు. ఆయన ఇంకా ఆయనే చెప్పాడు కదా, మనం ఇంకా నేర్చుకోవాలి, మనం రాజకీయాలు నేర్చుకోవాలని ఆయనే చెప్పాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఎవరికైనా ఒకరికే వస్తుంది, ఆయనే చెప్పాడు. మనం ఇంకా 10 ఏళ్ళు ఆయనే ఉంటే ఇంకా మనం నేర్చుకోవాలా. మనం ముఖ్యమైన ఆడిపోయిన మన సభలకి సీఎం అంటే ఓట్లు లేవు. మనం ఇంకా కొంచెం నేర్చుకొని మన సీట్లు పెరిగితే మనమే ముఖ్యమంత్రి అడగవచ్చు, తప్పేం లేదని ఆయనే చెప్పాడు. తొందర ఏముంది? ఆయన యువకుడే కదా. జనాల్లో సొందన లోకేష్ మీద అనే దాంట్లో పెద్ద సొందన ఏమీ లేదు. అదంతా ఉత్త పనికిరాని మాటలతో పబ్బం గడపటమే. కానీ డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని ఒక పేరు మీద రేపు టీచర్లో మళ్ళీ అట్టాగే పవన్ కళ్యాణ్ మళ్ళీ అట్టాగే పేరుకుపోయి ఈయనకి ఈ పదవి రాకుండా పోతుందేమోనని ముందు ఆలోచనతోటి లోకేష్ అట్లా అడ్డం తిరిగి మాట్లాడటమే. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం
పదవి ముందే లాక్కోవాలి ఆయన ఉండగానే అని చెప్పి వీళ్ళు మాట్లాడటమే కానీ అంతకంటే ఆడ ఏమీ లేదు. అందుకని తండ్రి ఉండగానే కొడుకు ముందే డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటే రేపు ఆయా టీచర్లు ఆయన తగ్గిపోయినప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రికి అవకాశాలు ఉంటాయని చెప్పి మనవి చేస్తున్నాను మేము అట్లా చేసుకోవాలని. అవన్నీ ఏం లేదు. కొంత వీళ్ళంతా 100 రూపాయల సభ్యత్వం కట్టించుకున్నారు కానీ కొంత ఏమో ప్రభుత్వానికి తిని కొంత ఇళ్ళ జేబుల్లోకి వెళ్ళి ఇక్కడ కార్పొరేటర్లు వాళ్ళు ఇళ్ళు తినడం మొదలుపెట్టారు. అవన్నీ ఉత్త మాటలే అన్నీ. ఇప్పుడు జనసేన నేతలు ఏమంటున్నారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కదా, ఇప్పుడు సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలంటూ కూడా జనసేన నేతలు అంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి టీడీపీ వాళ్ళు అంత వాళ్ళకు సపోర్ట్ లేదు. వీళ్ళు ముగ్గురు మీద ఇప్పుడు జనసేన వాళ్ళు అంతా తిరగబడితే టీడీపీ వాళ్ళు బలం సాలదు. కాకపోతే వీళ్ళు అటాగా నెట్టుకుపోవటానికి ప్రయత్నం చేసి వీళ్ళు మా సీఎంకి పదవి మాకు జనసేన వాళ్ళు కావాలని అడుగుతున్నారు. వీళ్ళు 2024 ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు, ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో అంటే ఈ ఎన్నికల్లో కూటమి తరఫున ప్రధానంగా పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు, సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సీఎం పదవి అనేది అంత మాటలు కాదు, అంత జరిగేది కాదు. వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు ముందుకు కాళ్ళు కథలు నీడు ఆయనే కొనసాగుతాడు. నాకు తెలిసిన విధంగా అటాగే కొట్టుకుపోతుంటాడు సర్దుకొని వాళ్ళని అయ్యా తొందరపడగాకుండా చేతులు ఎత్తేసి సర్దుబాటు చేసుకుంటూ ముందుకు నడుపుతాడు. ఆయనే కొనసాగుతాడు. ఎలా ఉండబోతుంది అంటారు రూరల్గా రాబోయే రోజుల్లో అనేది వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి వీళ్ళ వల్ల కాదు పని, ఇదంతా ఏం కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం ఖాయం. ఏమి తొందరపడాల్సిన పని ఏమీ లేదు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అట్లాగే కొనసాగుతారు. వాళ్ళు ముద్దులాటలు జరుగుతూనే ఉంటాయి. అది ఎందుకంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని 11 సీట్లకు పడిపోయింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 11 సీట్లకు పడిపోవటం కారణం అక్కడ ప్రధానమంత్రి కాడి నుంచి ఈఎంలన్నీ మోసం చేసి డబ్బులు ఎదబెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి వీళ్ళంతా కొమ్మక్కయ్యి ఈవీఎంలు మోసం చేసి డబ్బులతోటి గెలిపించుకుందే కానీ ఇది ప్రజా తీర్పుగా జనాల్లో తీర్పు వచ్చి వాళ్ళు గెలిచిందేం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా. లేదు అవన్నీ ఏం లేదు. ఇవాళ ఇప్పుడు పెట్టుకున్నా కూడా ఎలక్షన్ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఈ మధ్యకాలంలో కార్యకర్తలకు భరోసా ఇస్తాను, గత మాదిరిగా ఉన్నట్టు ప్రభుత్వం లాగా ఉండదు ఈసారి చూడబోయే ప్రభుత్వం, మనమే వస్తాము అని చెప్పేసి కూడా ఆయన కూడా బలంగా చెప్తున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఆ మాట కరెక్టే. ఇప్పటికిప్పుడు పెట్టుకున్నా రేపు మీరందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. నేను జాగ్రత్తగా ముందంజలోనే మందే వస్తుంది పదవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కూడా సీఎం కావాలి. రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టుకున్నా కూడా వీళ్ళు ముగ్గురు చీల్చుకొని ముగ్గురు చేతనైన వాళ్ళు ఒకళ్ళు రమ్మను ముందుకి. చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, 14-15 సంవత్సరాలు సీఎం చేశాడు కదా. మరి చేతగాకనేగా వీళ్ళందరినీ కలుపుకుంది. మరి శాతైనోడైతే ఒక్కడు ఇడిగా నిలబడి పోరాడితే ఇబ్బంది ఉండదు. ఒకటి మీద గెలుచుకుంటే గొప్ప. ముగ్గురు కలిసి ఏముంది? ఒకరిని కొట్టేది